అందరికీ నమస్కారం. క్రియేటివ్ స్వప్న ఛానల్కి స్వాగతం. ఈరోజు సంక్రాంతి నోముల్లో అన్నపూర్ణ దేవి నోము ఎలా నోముకోవాలో చూద్దాము. దానికోసం మనకి ఏదైనా గిన్నెలు, చిన్న గిన్నెలు 13 కావాలి. గిన్నెల సైజ్ అనేది మీ ఇష్టం, ఏ గిన్నెలైనా తీసుకోవచ్చు. 13 గిన్నెలు తీసుకోవాలి. ఒక్కొక్క గిన్నెలో దాని నిండుగా బియ్యం పోసుకోవాలి. దాని మీద అన్నపూర్ణ దేవి విగ్రహం పెట్టుకోవాలి. ఇలా 13 గిన్నెల్లో సెట్ చేసుకోవాలి. 13 గిన్నెల్లో బియ్యం పోసుకొని అన్నపూర్ణాదేవి విగ్రహం పెట్టుకొని గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. ఒకవేళ మనకి విగ్రహం దొరకకుంటే అన్నపూర్ణాదేవి ఫోటోలైనా మనము ప్రింట్అవుట్ అయినా తీసుకొని పెట్టుకోవచ్చు. ఇది అన్నపూర్ణాదేవి నోము. నెక్స్ట్ వచ్చేసి తంగేడు చెట్టు కింద తల్లిగారి పసుపు కుంకుమ నోము. ఈ నోము చెప్పమని సౌమ్య గారు అడిగారండి. ఈ నోము ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దానికోసం మనము తంగేడు చెట్టు దగ్గరికి వెళ్ళి దాని కింద పసుపు కుంకుమ గిన్నెలలో పోసుకొని, తల్లిగారు ఇస్తారు కదా, ఆ పసుపు కుంకుమని గిన్నెలో పోసుకొని తంగేడు చెట్టు ముందు పెట్టుకొని మనం గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. తంగేడు చెట్టు లేకుంటే ఒక తంగేడు కొమ్మ తెచ్చుకోండి. మనం నోముకునే ప్లేస్లో ఒక గ్లాస్లో బియ్యం పోసేసుకొని గ్లాస్కి కంకణం కట్టుకొని బొట్లు పెట్టేసుకొని ఆ గ్లాస్లో తంగేడు కొమ్మ పెట్టేసుకోండి. దాని ముందు ఇలా పసుపు కుంకుమ గిన్నెలు పెట్టుకొని గౌరమ్మ పెట్టుకొని నోముకోండి. ఇది తంగేడు చెట్టు కింద తల్లిగారి పసుపు కుంకుమ నోము. నా ఛానల్లో ఇంకా చాలా నోముల వీడియోలు ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.